ఏపీ ఎన్నికలు ముగియడంతో పొలిటికల్ హీట్ చల్లారింది. ఇక పిఠాపురం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. పవన్ గెలుపుపై సినీ, రాజకీయ తారల నుండి విషెస్ వెల్లువడుతున్నాయి. తన కష్టం, కృషి, పట్టుదల ఎంతో స్ఫూర్తిదాయకమని సెలబ్రిటీలు ట్వీట్ చేస్తున్నారు. అందరూ ఆశించినట్టుగానే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పవర్ స్టార్ తన రియల్ పవర్ని చూపించడానికి రెడీ అవుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలవడంతో తన బాధ్యతలు మరింత పెరిగిందని పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చెప్పారు. ఈ ఒక్క మాటతో పవన్ ఇక ముందు పాలిటిక్స్ లో ఎంత బిజీ అవుతారో అర్థమవుతుందని అంటున్నారు ఫ్యాన్స్. మరి పరిపాలనలో బిజీ అయితే సినిమాల పరిస్థితి ఏంటి అన్న క్వశ్చన్స్ ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ప్రస్తుతం పవన్ లైనప్ లో ఉన్న మూవీస్ ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ మరియు హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ. సాహో డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన హంగ్రీ చీత బీజిఎం మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంది. మేకర్స్ ఈ సినిమాను సెప్టెంబర్ 27న 2024న థియేటర్స్లో గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇందులో మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. గ్లాస్ అంటే సైజ్ కాదు, సైన్యం, కనిపించని సైన్యం అంటూ పవర్ స్టార్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాని ఈ సంవత్సరంలోనే రిలీజ్ చేయాల్సి ఉండగా పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల చాలా కాలంగా ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడుతూనే ఉంది. దీంతో అటు రవితేజతో మిస్టర్ బచ్చన్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేశారు డైరెక్టర్ హరీష్. పవన్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న మరో సినిమా హరిహర వీరమల్లు. తొలిసారిగా హిస్టారికల్ ఎపిక్ వారియర్ మూవీలో ఒక యోధుడి పాత్రలో పవన్ కనిపించబోతున్నారు. 17వ శతాబ్దంలో పేదల కోసం పోరాడిన ఒక యోధుడి కథగా రూపొందుతున్న ఈ యాక్షన్ అడ్వెంచరస్ చిత్రం కోసం నిర్మాతలు ప్రత్యేకంగా చార్మినార్, ఎర్రకోటతో సహా మచిలీపట్నం, ఓడరేవు వంటి భారీ సెట్లనే నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించే పనిలో కూడా పడ్డారు. మరోపక్క ఇప్పటి వరకు షూట్ చేసిన సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ ని విడుదల చేయడానికి టీం సిద్ధమవుతోంది. మరి క్రిష్ అనుకున్నట్టుగా పవన్ షూటింగ్స్ కి డేట్ ఇస్తారా లేదా అన్నది వేచి చూడాలి. పాలిటిక్స్ లో ఎంటర్ అయినప్పటి నుండి పవన్ అనుకున్న టైంకి షూటింగ్స్ ని పూర్తి చేయలేకపోతున్నారు. అందువల్లే హరిహర వీరమల్లు సినిమా ఇన్ని రోజులు వాయిదా పడింది. ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత పవన్ కళ్యాణ్ మరింత బిజీ అవుతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంత టైట్ స్కెడ్యూల్లో పవన్ డేట్స్ ఇస్తారా లేదా అన్న మరో క్వశ్చన్ కూడా ఫ్యాన్స్ ను వెంటాడుతోంది. పవన్ రాజకీయాల కోసం సినిమాలు చేయడం మానేస్తారా అన్న డౌట్ కూడా ఉంది. ప్రజల కోసం పాలిటిక్స్ లో దిగిన పవర్ స్టార్ ఫ్యాన్స్ కోసం సినిమాలు కంటిన్యూ చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి.